హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అభిషేక్. మనం వచ్చేసి 45th ఎపిసోడ్‌లో ఉన్నామండి. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్‌లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనము 'ఫాస్ట్ అండ్ టు డెత్' బై రవీంద్రనాథ్ చూసినాం కదా! 8th జనవరి రోజు స్టార్ట్ అయింది. అంటే మెయిన్‌గా తెలంగాణ కోసం ఒక కొట్లాట స్టార్ట్ అయింది 8th రోజు. 8th జనవరి 1969 కొట్లాట షురు అయింది. కానీ అయితే ఈ కొట్లాట కంటే ముందు ప్రిపరేషన్ 7, 8 మంత్స్ నుంచే జరుగుతుంది. ఆన్ ద గ్రౌండ్ లెవెల్‌లో కొలిశెట్టి రామదాసు అని, రామ్ సుధాకర్ రాజు అని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్‌ని. బట్ ఆ స్ట్రైక్ ఎప్పుడైతే ఫాస్ట్ మొదలైందో అప్పటి నుంచి ఇంకా ఈ మూమెంట్ స్టార్ట్ అయింది అన్నట్టు 1969 మూమెంట్ స్టార్ట్ అయినట్టు మనం జనరల్గా బిలీవ్ చేస్తాం అనమాట. సో 8th జనవరి ఏదైతే ఉందో 8th జనవరి 1969 ఆ ఫాస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణలో ఇంకా కొట్లాటలు స్టార్ట్ అయినాయి. నెమ్మదిగా గ్రౌండ్ లెవెల్లో కూడా పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు నెమ్మదిగా దే కేమ్ టు రియలైజేషన్ అనమాట. అయితే ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడాల్సిందే, ప్రొటెస్ట్ జరగాలి, తెలంగాణ ఇష్యూ ఎంత ఇంపార్టెంట్, తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఇంకా వీళ్ళు సరిగా ఇంప్లిమెంట్ చేస్తలేరు, ముల్కీ రూల్స్ సరిగా ఇంప్లిమెంట్ కాలేదు, ఇట్లా సో ఫర్దర్గా ఇట్లా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది గ్రౌండ్ లెవెల్లో. అయితే ఆల్ పార్టీ మీటింగ్ కంటే ముందు ఈ ఎస్కలేషన్ జరుగుతూ ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పుడైంది? 18th, 19th జనవరిలో జరిగింది. చీఫ్ మినిస్టర్స్ అఫీషియల్ రెసిడెన్సీలో ఆనంద నిలయంలో జరిగింది. అయితే దానికంటే ముందు ఈ ఎస్కలేట్ అవుతా వచ్చింది. ఎక్కడ బంద్స్ జరుగుతూ ఉన్నాయి. బంద్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ? కొత్తగూడెం, ఇల్లందు, ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్లో. తర్వాత స్టూడెంట్స్ వచ్చి బాయ్కాట్ చేస్తున్నారు, క్లాసులు స్లోగన్స్ ఇస్తున్నారు ఎక్కడ? ఆదిలాబాద్, మంచిర్యాల ఈ ఏరియాస్లో. తర్వాత స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తుంటే జనరల్ పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. తర్వాత జగిత్యాల, జమ్మికుంట, ఇవన్నీ కరీంనగర్, సిద్దిపేట్, జోగిపేట్, ఇది మెదక్. సో వేరియస్ ఏరియాస్, ఓన్లీ ఖమ్మం అని కాకుండా డిఫరెంట్ ఏరియాస్లో తెలంగాణలో ఈ ఎస్కలేట్ అవుతూ వచ్చింది. ఎస్కలేషన్ అంటే ఏంటంటే ప్రొటెస్ట్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్లో, బాయ్కాట్స్, స్లోగన్స్, ఇట్లా సెపరేట్ తెలంగాణ కావాలి ఇది అని అనుకుంటా ఎస్కలేషన్ జరుగుతూ వచ్చింది. సో చీఫ్ మినిస్టర్ ఇక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కదా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నప్పుడు చీఫ్ మినిస్టర్ ఒక మీటింగ్ పిలిచింది అందరు లీడర్స్ని ఫ్రమ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. ఎప్పుడు? 18th రోజు పిలిచిండ్రు. 18th, 19th జనవరి 1969. ఎక్కడ? సీఎంస్ అఫీషియల్ రెసిడెన్స్ ఎక్కడ? ఆనంద నిలయం, ఇది హైదరాబాద్లో ఉంటుంది. అయితే ఇక్కడ మీటింగ్కి అందరిని పిలిచిండ్రు ఫ్రమ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్. అయితే అప్పుడు సీఎం ఎవరు? ఇది మనం ప్రీవియస్ ఒక క్వశ్చన్లో కూడా చూపించిన, అంటే క్వశ్చన్ అంటే ఇప్పుడు మన కమ్యూనిటీ పోస్ట్లలో నేను క్వశ్చన్స్ పెడుతున్నా కదా, అక్కడ కూడా ఒక క్వశ్చన్ పోస్ట్ చేసిన. అప్పుడు సీఎం ఎవరంటే కాసు బ్రహ్మానంద రెడ్డి. 1964 నుంచి 71 వరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆయనే ఉండే. సో ఈ చిన్న ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. ఈ చీఫ్ మినిస్టర్ ఎవరు అప్పుడు, అదంతా ఆల్ పార్టీ మీటింగ్ అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడగొచ్చు ఎంసీక్యూలో. సో ఈ చిన్న డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఏదైతే పిలిచిండ్రో తర్వాత యునానిమస్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దగ్గర 45 పొలిటీషియన్స్ వస్తే వాళ్ళందరూ కలిసి యునానిమస్గా సైన్ చేసిండ్రు ఒక అగ్రిమెంట్. దాన్ని ఆల్ పార్టీ అగ్రిమెంట్ అంటారు, లేకుంటే ఆల్ పార్టీ అకార్డ్ అని కూడా అంటారు. ఆల్ పార్టీ అగ్రిమెంట్ ఆఫ్ 1969 తెలంగాణ మూమెంట్ అంటే ఇట్ వాస్ సైన్డ్ ఆన్ 19th జనవరి 1969. ఏ ఇష్యూస్ డిస్కస్ చేసిండ్రు? 2 మెయిన్ ఇష్యూస్ వర్ డిస్కస్డ్. ఒకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్, సెకండ్ వచ్చేసి సర్ప్లస్ ఫండ్స్. ఈ 2 మెయిన్ ఇష్యూస్ అనమాట ఆల్ పార్టీ అగ్రిమెంట్లో. సో వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకున్నారు ఆల్ పార్టీ మీటింగ్లో అది చూద్దాం. డెసిషన్స్ టేకెన్ ఇన్ ద ఆల్ పార్టీ మీటింగ్. ఫస్ట్ డెసిషన్ ఏంటంటే ఆల్ నాన్ డొమిసైల్ పర్సన్స్, ఎవరైతే నాన్ డొమిసైల్ అంటే ఏం లేదు, నాన్ ముల్కీస్ అనే అర్థం చేసుకోండి. నాన్ ముల్కీస్ దే హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ఆంధ్ర రీజియన్ అనమాట. ఒకవేళ ఆంధ్ర రీజియన్లో పోస్ట్ లేకుంటే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి, ఒకవేళ నెసెసరీ ఉంటే ఆ సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆ పోస్టులలో ఇవ్వాలన్నమాట, ఎవరైతే నాన్ ముల్కీస్ ఉన్నారో. ఇది ఎవరు ఆ పర్సన్స్ అంటే, ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇది రూల్స్ ఉన్నాయి కదా, ఏదైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ చూసినామో మనం,
దాంట్లో నాన్ డొమిసైల్ పర్సన్స్ ఎవరైతే ఈ రిజర్వ్ చేసి ఉందో ఏదైతే డొమిసైల్స్కి అంటే ముల్కీస్కి రిజర్వ్ చేసిన పోస్ట్ ఉంటాయో ఆ పోస్ట్లో కనుక అపాయింట్ అయిన వాళ్ళే ఇమీడియట్లీ వాళ్ళని రిలీవ్ చేసి సర్వీస్ నుంచి వాళ్ళకి సర్వీస్ కంటిన్యూ అవుతుంది కానీ వాళ్ళని ఆంధ్ర రీజియన్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అది వన్ ఆఫ్ ద డిసిషన్. ఇది ఇమీడియట్గా చేయాలి. ఒక ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ఈ ప్రాసెస్ని క్లియర్గా ఉండేటట్టు ఇమీడియట్గా ఎఫెక్టివ్గా జరగాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. అర్థమైంది కదా? ఏం లేదు, నాన్ ముల్కీస్ ఎవరైతే ఈ రిజర్వ్ చేసిన పోస్ట్లో అపాయింట్ అయినరో వాళ్ళని ఆంధ్ర రీజియన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక డెసిషన్ తీసుకున్నారు. అట్లనే ఇప్పుడు ఏమన్నా ఎవరికైనా ఫేక్ ముల్కీ సర్టిఫికెట్స్ ఉన్నాయని చిన్న ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పి వీళ్ళందరూ డెసిషన్ తీసుకున్నారు. ఎవరైతే 45 పొలిటీషియన్స్ అన్నారు కదా, అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి ఉన్న లీడర్స్ వాళ్ళందరూ కలిసి ఇట్లా ఆల్ పార్టీ మీటింగ్లో ఇట్లా ఆ అగ్రిమెంట్లో ఇది వన్ ఆఫ్ ద డెసిషన్ అనమాట. వన్ ఆఫ్ ద ఫస్ట్ డెసిషన్స్ ఇది ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ నాన్ ముల్కీస్ టు ఆంధ్ర రీజియన్ అనమాట. సో అర్థమైంది కదా? ఇది బేసికల్లీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఏదైతే రిజర్వ్డ్ పోస్ట్ ఉన్నాయో దానికి సంబంధించింది ఇది ఈ డెసిషన్. ఫైన్ కదా? ఇది వన్ డెసిషన్. ఇంకోటి ఆబ్వియస్గా ఫేక్ ముల్కీ సర్టిఫికేట్స్ ఉన్నాయంటున్నారు, మరి దాని గురించి ఎంక్వైరీ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి అదొక డెసిషన్ ఫర్దర్గా. ఇంకో డెసిషన్ ఏంటంటే ఇప్పుడు జనవరి 3 ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ వచ్చిందని చెప్పిన కదా. జనవరి 3, 1969 రోజు జస్టిస్ కుప్పస్వామి జడ్జ్మెంట్ అని ఒక హైకోర్టు నుంచి ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఏది ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, మనం ప్రీవియస్గా కూడా చూసినాం. ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అది సెపరేట్ ఒక స్టాట్యూటరీ బాడీ, దాని కిందికి ముల్కీ రూల్స్ వర్తించవు, అది ఇది లోకల్ రిజర్వేషన్స్ ఉండవు అని చెప్పి ఒక జడ్జిమెంట్ వచ్చింది కదా. అయితే ఆ జడ్జిమెంట్ని మళ్ళీ అపీల్ చేసి ఇప్పుడు స్టాట్యూటరీ బాడీస్ ఏదైతే స్టేట్ వైడ్ రన్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఫైనాన్స్ చేసినవి, అపీల్ చేయాలి అగెయిన్స్ట్ హైకోర్టు జడ్జ్మెంట్. అపీల్ చేసి వీలైతే ఆ బిల్లులో ఏదైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉందో అందులో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టాలి అనుకుంటూ ఇది ఇంకొక డెసిషన్ అనమాట. అంటే అదే కదా, ఆ కోర్ట్ జడ్జిమెంటే మెయిన్ ఇష్యూ కాబట్టి అది చేయాలన్నట్టు ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్లస్ దాంతోపాటు ఈ యాక్ట్ నాన్ ఎక్స్టెన్షన్ చేస్తలేరని మనం ప్రీవియస్గా కూడా చూసినాం కదా. సో ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ ఫర్ 5 more years. ఏదైతే యాక్ట్ ఉంది కదా, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ ఫర్ 5 more years. ఇదైతే అర్థమైంది కదా. ఏం లేదండి, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రీవియస్కి ఏమో ఓన్లీ గవర్నమెంట్ లోకల్ బాడీస్, ఓన్లీ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్, ఇట్ వాజ్ అప్లైడ్ టు ఓన్లీ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్. ఇప్పుడు స్టాట్యూటరీ బాడీస్ కూడా అప్లై చేయాలి అంటే ఎనీ స్టాట్యూటరీ ఆర్ అదర్ కార్పొరేషన్స్ ఫైనాన్స్డ్ బై గవర్నమెంట్ అనమాట, దానికి కూడా అప్లై కావాలని చెప్పి ఆ జడ్జిమెంట్కి అగెయిన్స్ట్గా అపీల్ చేయాలి. ప్లస్ వీలైతే యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకురావాలన్నట్టు డెసిషన్ తీసుకోవాలని ఇది ఒక డెసిషన్ అనమాట, ఏది ఆల్ పార్టీ అగ్రిమెంట్లో. ఇంకోటి ఏంటంటే బేస్డ్ ఆన్ సీనియారిటీ లిస్ట్, ఏదైనా కామన్ గ్రేడేషన్ లిస్ట్ ఉంటాయి కదా ఆంధ్ర తెలంగాణ సంబంధించిన ఆఫీసర్స్. అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కేసు ప్రకారం ఏదైనా డైరెక్టివ్ ప్రకారం ఉంటే ఆ లిస్ట్ ఏమో యథాతథంగా ఫాలో అవ్వాలి. లేకుంటే ఈ కామన్ గ్రేడేషన్ లిస్ట్ ఫాలో అయిపోయి ఇమీడియట్గా ప్రమోషన్స్కి కానీ, అంటే ఈ సీనియారిటీకి రిలేటెడ్ ఉంటుంది కదా, దాన్ని క్లియర్ చేయాలన్నట్టు అదొక డెసిషన్. ఇంకోటి మనం రెండు అనుకున్నాం కదా, 2 main issues ఫర్ డిస్కస్. వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, ఇంకోటి ఏంటి సర్ప్లస్ ఫండ్స్. అయితే రిగార్డింగ్ సర్ప్లస్ ఫండ్స్, తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ తెలంగాణకే ఉపయోగించాలని ఇంకో డిసిషన్. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఇదంతా ఉంది, ఇదంతా ముల్కీ రూల్స్ కానీ ఇదంతా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సేఫ్ గార్డ్స్లో ఉంది. ఇది మళ్ళా కంప్లీట్గా జరగాలి అన్నట్టే చెప్తున్నారు, కానీ ఇది తర్వాత కూడా జరగదు. ఇది మనం ఫర్దర్గా చూస్తాము. ఇది జస్ట్ వాళ్ళ మాటలే చెప్తారు కానీ చేతలలో ఏముండదు. కానీ చూద్దాం ఈ డెసిషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇంకేం తీసుకున్నారంటే తెలంగాణ సర్ప్లస్ తెలంగాణకే యూజ్ చేయాలి, ఏదైతే ఇప్పుడు స్టేట్ ఫార్మ్ అయిందో 1956 నుంచి, స్టేట్ ఫార్మేషన్ నుంచి ఉన్న సమ్ ప్రిన్సిపల్స్కి ఆధారంగా వీళ్ళు ఒక ఫార్ములా ఆధారంగా
ఈ సర్ప్లస్ అనేది క్యాల్కులేట్ చేస్తారు కదా, తెలంగాణ సర్ప్లస్ అనేది క్యాల్కులేట్ చేస్తారు కదా, అప్పుడు ఫార్మేషన్ నుంచి ఉన్న సర్ప్లస్ని సిఏజీ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేస్తూ, అంటే ఒక లెవెల్ ఏది అకౌంటెంట్ జనరల్ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని అపాయింట్ చేసి 28th ఫిబ్రవరి లోపు ఒక ఫైండింగ్ ఇవ్వాలి. అంటే 1956 నుంచి ఇప్పటి వరకు 1969 వరకు ఉన్న తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ఎంత ఉండే అదంతా తెలంగాణకి ఖర్చు చేయాలి. ఇదంతా ఫైండింగ్ 28th ఫిబ్రవరి 1969 లోపు జరగాలని చెప్పి ఇదొక డెసిషన్ అనమాట, బేస్డ్ ఆన్ తెలంగాణ సర్ప్లస్. అప్పటి వరకు తెలంగాణ సర్ప్లస్ ఎక్కువ దేనికి వాడలేదు. ఏమనంటే తెలంగాణలో సర్ప్లస్ లేదు అది ఇది అంటుండే అసెంబ్లీలో కూడా అప్పట్లో. కానీ సిఏజీ ఒక అపాయింట్ చేసినాక, ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసినాక ఆయన ఫైండింగ్స్ బట్టి తెలంగాణకి ఫుల్లీ యూటిలైజ్ చేయాలి. ఎప్పటివరకు 5 years లోపు అంత అమౌంట్ ఏదైతే స్టేట్ ఫార్మేషన్ నుంచి 1969 వరకు సర్ప్లస్ ఉండేనో అదంతా ఆ అమౌంట్ మొత్తం 5 years లోపు యూటిలైజ్ చేయాలి. తర్వాత ఎవ్రీ హాఫ్ ఇయర్లీ గవర్నమెంట్ రివ్యూ చేస్తూ ఉండాలి. తెలంగాణ ఎక్స్పెండిచర్ని రివ్యూ చేస్తూ తెలంగాణ రీజనల్ కమిటీకి, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్కి ఇద్దరికి వాళ్ళు ఒక రిపోర్ట్ కానీ ఒక రివ్యూ కానీ వాళ్ళకి ఇవ్వాలి. ఇది వాళ్ళు తీసుకున్న డెసిషన్. అయితే మరి ఆంధ్ర రీజియన్లో కూడా ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్కి కూడా వీళ్ళైతే ఏమన్నా వీళ్ళైతే ఏమన్నా అంటే వాళ్ళకు కూడా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా జరగాలి కదా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కూడా ఇంకేమన్నా గవర్నమెంట్ వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకోవాలి. అది వాళ్ళ డెసిషన్ తీసుకున్నది, ఇది సర్ప్లస్ ఫండ్స్ రిగార్డింగ్. ఇంకోటి ఏంటంటే ఏం లేదు, సింపుల్ ఒక పాయింట్ యాడ్ చేసిండ్రు ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. అంటే ఎక్కడ ఏ రీజన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్స్, స్టూడెంట్స్ హైదరాబాద్ సిటీకి వస్తే వాళ్ళకి కొంత అకాడమిక్ ఇయర్ కానీ బెటర్గా ఉండేటట్టు, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉండేటట్టు డెసిషన్ తీసుకోవాలని చెప్పి వీళ్ళు ఆల్ పార్టీ మీటింగ్లో అనుకున్నారు. సో అర్థమైంది కదా. ఫస్ట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తా వాళ్ళ డెసిషన్స్ ఏమేమి తీసుకున్నారో. ఆల్ నాన్ డొమిసైల్ ఏదైతే నాన్ ముల్కీస్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఏదైతే రిజర్వ్డ్ పోస్ట్లో వాళ్ళని అపాయింట్ చేసిండ్రో వాళ్ళనే ఆంధ్ర రీజన్కి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళకి సర్వీస్లో ఏం బ్రేక్ రాకుండా పోస్ట్ ఇవ్వాలి, లేకుంటే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఫేక్ ముల్కీ సర్టిఫికేట్స్ ఉంటే ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ డిసిషన్ వచ్చి ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ బాడీస్, లోకల్ బాడీస్ కాకుండా స్టాట్యుటరీ బాడీస్లో కూడా ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అది అప్లై అయ్యేటట్టు చూడాలి. ఇంకా 5 years ఎక్స్టెండ్ అవ్వాలి యాక్ట్. ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేయాలి, అంటే ఒక కామన్ గ్రేడేషన్ లిస్ట్ ఉండాలి. తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ తెలంగాణకి యూటిలైజ్ కావాలి. సిఏజీ నుంచి ఎవరైనా సీనియర్ ర్యాంక్డ్ ఆఫీసర్, అకౌంటెంట్ జనరల్ ఆయన వచ్చి ఒక ఫైండింగ్ తయారు చేయాలి. ఏదైతే స్టేట్ ఫార్మేషన్ నుంచి జరిగిన అప్పటి నుంచి ఉన్న తెలంగాణ సర్ప్లస్ మొత్తం క్యాల్కులేట్ చేసి ఒక సమ్ ప్రిన్సిపల్స్ అకార్డింగ్గా ఫైనల్గా ఒక ఫైండింగ్ ఇచ్చి దాన్ని 5 yearsలో దాన్ని యూటిలైజ్ చేసి అమౌంట్ తెలంగాణ రీజన్ డెవలప్మెంట్కే యూటిలైజ్ చేసేటట్టు చేయాలి. హాఫ్ ఇయర్లీ రివ్యూ ఇస్తూ ఉండాలి గవర్నమెంట్, ఏది తెలంగాణ రీజనల్ కమిటీకి ఇంకా మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్కి, ఇట్లా ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఎక్స్పెండిచర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. ఇది ఆబ్వియస్గా పాయింట్ ఒకటి. ఫైనల్గా కూడా ఏంటంటే ఇప్పుడు ఈ స్లోగన్స్ ఏదైతే ఇస్తుండ్రో ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్, వాళ్ళు కండెమ్ చేస్తూ, అంటే అన్ఈక్వోకల్లీ కండెమ్ చేస్తూ ఇట్లా ఆల్ పార్టీ మీటింగ్ ఫైనల్లీ 45 members సైన్ చేసిండ్రు. అయితే దీని అంతా ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఒక జియో పాస్ చేయాలి. అయితే దాన్నే జియో నెంబర్ 36 అంటారు అనమాట. ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ ఆల్ పార్టీ మీటింగ్ అయితే ఉందండి మనకి యూనిట్ 5లో ఎక్స్క్లూజివ్గా మనకి సిలబస్లోనే ఇచ్చిండు ఆల్ పార్టీ మీటింగ్ అని. సో ఇది ఇంపార్టెంట్, ఈ ఎపిసోడ్ క్వైట్ ఇంపార్టెంట్ అనమాట. డెసిషన్స్ ఇవి అడుగుతుండొచ్చు. సో అదండి, మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. సీ యూ టుమారో.